అయితే చూసాను, అప్పుడైతే బాగానే ఉంటుంది టైం పాస్ గా. ఇప్పుడు కూడా మంచి వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి వాళ్ళు అంటే ఎవరు? బర్రెలక్క, మా బర్రెలక్క, కుమారి ఆంటీ. వస్తున్నారంట. ఎలా ఉన్నారు? అదే ఎలా మేబీ బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాగార్జున ప్రోమో వచ్చింది చూసారు? చూడలేదు. పోస్ట్ నాగార్జున ఎంత బాగుంటుంది, ఇంకో నాగార్జున గారే అలవాటు అయ్యారు కాబట్టి వాళ్ళే ఉంటే బాగుంటది. కానీ వాళ్ళకి ఇంకా అలవాటు పడలేదు కదా మిగతా వాళ్ళందరూ. నాగార్జున గారు ఉంటేనే బాగుంటది అనుకుంటున్నాం. అంటే బాలయ్య బాబు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏమో మరి చూడాలి. ఏమో మరి చూడాలి. ఓకే, ఇప్పుడు వేణుస్వామి గారు ఇలాంటి వాళ్ళు వస్తున్నారంట. ఓకే, తెలిసిన వాళ్ళు వస్తే పర్లేదు, ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ తెలియని వాళ్ళు వస్తేనే బోరింగ్ గా ఉంటది. ఓకే, మీరు అయితే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? దేనికి? బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ లాగానా? మీకు ఇష్టమైన అందరూ తెలిసిన వాళ్ళే రారు కదా, కొంతమంది తెలియని వాళ్ళు కూడా వస్తారు. ఇక చూడాలి, తప్పదు. నాకు ఐడియా లేదు. బిగ్ బాస్ మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా? నేనా? చెప్పండి. నేను వెళ్ళను. అందులో ఎందుకు ఫ్యామిలీని వదిలేసి అనవసరంగా ఎందుకు వెళ్ళడం? ఫోన్స్ కూడా అలా ఉండమంట కదా. అది డబ్బులు వస్తాయి అని అంటున్నారు కానీ ఇస్తారా ఇవ్వరో అది ఏం గ్యారంటీ లేదు కదా. టోటల్ గా బిగ్ బాస్ షో ఉంది కదా, అది జనాలకు అవసరమా అనవసరం? 50-50, ఎవరు ఎట్లా తీసుకుంటే అట్లాగా. మీరు చూస్తారా? చూడరా? అప్పట్లో చూసేదాన్ని, ఇప్పుడు చూడట్లే. టైం లేదు.